లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ఆమెను ఈడీ అరెస్ట్ చేస్తుందని ఏడాదిగా రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందే అరెస్ట్ చేస్తారని భావించినా అలా జరగలేదు. సరిగ్గా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక్కరోజు ముందు రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన మొదలైన రోజే కవితను అరెస్ట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసమే బీజేపీ ఆమెను అరెస్ట్ చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ను ఓడించడానికి బీఆర్ఎస్ తో చేతులు కలిపినట్లు తమపై పడ్డ మరకను చెరిపేసుకోవడానికి చివరి అస్త్రంగా బీజేపీ ఈ అరెస్ట్ చేయించిందనేది అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎంపీ ఎన్నికలు జరిగే వరకు కవిత జైల్లోనే ఉండే అవకాశం ఉందని, బీఆర్ఎస్ తో కటీఫ్కు ఇది స్పష్టమైన సంకేతంగా నిలుస్తుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ ప్రజల్లో విశ్వసనీయత కోసమే కవితను అరెస్ట్ చేయించిందని అంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు కుమ్మక్కయ్యాయని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గట్టిగా ప్రచారం చేసింది. బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఇదొకటి. దీనివల్ల తాము కూడా దెబ్బతిన్నామని, ఈ ప్రచారం జరగకపోయుంటే తమకు మరిన్ని సీట్లు వచ్చేవని కమలనాథులు అంచనా. ఎంపీ ఎన్నికల్లో అలాంటి ప్రచారానికి అడ్డుకట్టు వేయడానికి కవిత అరెస్ట్ పనికొస్తుందని ఆశిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 2-3 సీట్లకు మించి రావని పలు జాతీయ సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ డబుల్ డిజిట్ సాధిస్తుందని, బీజేపీకి 5-6 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ తో పోలిస్తే గాలి తమకే అనుకూలంగా ఉందని బీజేపీ కార్యాచరణకు దిగింది. పార్టీ కీలక నేతలైన ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, బండి సంజయ్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డిల గెలుపులను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ పై ప్రజల్లో ఇంకా వ్యతిరేకత ఉందని బీజేపీ అంచనా. గులాబీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు మళ్లకుండా తమ వైపు తిప్పుకోవాలంటే బీజేపీ ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్తో తమకు ఎలాంటి సంబంధము లేదని సభల్లో, ప్రెస్ మీట్లతో చెబితే ప్రజలు నమ్మరని, అందుకు బలమైన ఉదాహరణ అవసరమని పార్టీ భావించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్తో తమకు దోస్తీ లేదని ప్రజలు నమ్ముతారని కమలనాథుల అంచనా. అంతేకాకుండా బీఆర్ఎస్లోని కీలక నేతలను కూడా తమ పార్టీలోకి చేర్చుకోవడానికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. పోతుగంటి రాములు, బీబీ పాటిల్ ఇప్పటికే కారు దిగి కాషాయం పులుముకున్నారు. మరికొందరు లీడర్లు కూడా బీజేపీ లైన్లోకి వెళ్తున్నారు. అవినీతి ఆరోపణలున్న మాజీ మంత్రి మల్లారెడ్డి వంటి బీఆర్ఎస్ నేతలు తమతో చేతులు కలిపితే కేసులు, అరెస్టులు ఉండవనే సిగ్నల్ను బీజేపీ కొంతకాలంగా పంపుతుంది. తమకు లొంగకపోతే ఎంతటి వాళ్ళైనా సరే లోపల వేయిస్తామని వార్నింగ్ ఇవ్వడానికి కూడా కవిత అరెస్ట్ బీజేపీకి పనికొచ్చింది. దక్షిణాదిలో తమ విస్తరణకు తెలంగాణ కీలకమని బీజేపీ భావిస్తోంది. బండి సంజయ్ని రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం, కేసీఆర్ కుటుంబంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకోకపోవడం అతిపెద్ద తప్పిదాలని రివ్యూ చేసుకుంటుంది. కేసీఆర్తో కుమ్మక్కు కావడం వల్లే కవితను అరెస్ట్ చేయడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపడం లేదని కాంగ్రెస్ పదే పదే ఆరోపిస్తుంది. కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్కు సానుభూతి వస్తుందనే భయంతో బీజేపీ అందుకు తెగించలేకపోతుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బాగా దెబ్బతిందని, కవిత అరెస్ట్ వల్ల ఆ పార్టీకి సానుభూతి దక్కదని బీజేపీ తాజా అంచనా. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ఊరువాడా చేసిన ప్రచారం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నామని, ఎంపీ ఎన్నికల్లో ఆ పరిస్థితి రాకూడదంటే కవిత అరెస్ట్ తప్పనిసరని బీజేపీ వర్గాల మాట. బీఆర్ఎస్ను వాటం చూసి దెబ్బకొట్టి ప్రజల్లో క్రెడిబిలిటీని సంపాదించుకునే ఎత్తుగడలో భాగంగానే మాజీ సీఎం ముద్దుల బిడ్డను సెల్లో వేసినట్లు బీజేపీ నేతలు అంటున్నారు.